ఫలితాలు ఇస్తుంటే మార్పు కోరుకుంటున్నా. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు గొప్పగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుంటే మార్పు కోరుకుంటున్నా. ఏ రోజన్నా వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నట్టు పిల్లలకు వారు చేసే భోజనం ఛార్జీలు పెంచాలి, వారు చేసే కాస్మెటిక్ ఛార్జ్ పెంచాలని అని చెప్పి ఎన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన కేటీఆర్ కానీ ఎన్నడన్నా ఆలోచించిండా అని చెప్పి అంటున్నా. ఈరోజు 200% ఎస్సీ హాస్టల్లో పిల్లలకు, బీసీ హాస్టల్లో పిల్లలకు, మైనార్టీ పిల్లలకు మన గొప్పగా డైట్ ఛార్జెస్ పెంచి ఈరోజు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు మీరు నోటిఫికేషన్లకు పరిమితం అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ టీఎస్సీ టీచర్స్ ఉద్యోగాలు కానీ నియామక పత్రాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా అంటున్నా. నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ద్వారా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మేలు జరిగే విషయంలో పట్ట కేటీఆర్ దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు, కేసీఆర్ దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు, హరీష్ రావు దొరగారి నీళ్ళు పట్టుకపోతాడు. ఎందుకు మాట్లాడలేదని అంటున్నా ఈ సందర్భంగా. నేను అంటే ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పినావు నాకు కేసీఆర్ అత్యంత ఆప్తుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా నాకు ఆప్తులు, స్నేహితులు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా స్నేహితుడు అని చెప్పి మాట్లాడాను. మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే జెండాను నమ్ముకున్నాం. ఈరోజు నాలాంటి సామాన్య కార్యకర్త యథార్థమైన విషయం చెప్తున్నా. నేను పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పిన, అన్న 9 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, నా మీద అభ్యర్థి మంత్రిగా ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఎలక్షన్ కొట్లాడే శక్తి లేదన్నా, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ తప్ప నా దగ్గర ఏం లేదు, 3 సార్లు 4 సార్లు ఓడిపోయాను, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు, ఈసారి జరిగితే నా కార్యకర్త రోడ్డు మీద తిరిగా, నేను రోడ్డు మీద తిరిగా, దయచేసి అన్న ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే డబ్బున్న వ్యక్తులు ఇవ్వండి అన్న, నేను పార్టీకి పనిచేస్తా అంటే మా ఫాదర్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్. ఇలా సామాన్య ఒక ఎస్సీ దళితుని ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసింది, 3 సార్లు టికెట్లు ఇచ్చింది, బై ఎలక్షన్తో 4 సార్లు టికెట్లు ఇచ్చింది. ఈసారి ఓడిపోతే కార్యకర్తలు అగమవుతారంటే ఒకటే మాట మాట్లాడండి, లక్ష్మణ్ కుమార్ మా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ రాయాలి, నా ఆస్తులను అమ్మైనా కూడా ఈసారి కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ప్రజలలో ఉండమని చెప్పింది. ఈ రాష్ట్రంలో 66 అసెంబ్లీ సీట్లకు 40 మంది కొత్తగా మొదటిసారి బీఫామ్ తీసుకొని శాసనసభ్యత్వముగా ప్రమాణ స్వీకారం చేయి శాసనసభలో అడుగుపెట్టినటువంటి గౌరవం ఏదంటే అది మల్లికార్జున ఖార్గే, రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విషయంలో పట్ట మరి జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డ, కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడలేని ఎప్పుడు మేము అనం. మరి మీకు ఇష్టం లేకపోతే, మీ రాజకీయంగా విభేదాలు ఉంటే, ఇక్కడ పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పార్టీ మారుతున్నాం అని చెప్పండి, పార్టీ వదిలిపోతున్నాం అని చెప్పండి. నాకు మంత్రి పదవిని అర్హును కాదని అంటున్నాను. నేను ఒక్క మాట యథార్థమైన విషయం మా ప్రెస్లో చెప్తున్నాను. ఆ రోజు రిజల్ట్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఓడిపోయాడు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 10-12 నిమిషాల లోపటినే గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నువ్వు ఓడిపోయినా నేను మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తా అన్నమాట యథార్థమా కాదా అన్న విషయాన్ని నేను చెప్తున్నా. ఈ విషయం